సముద్రయాన్ పేరుతో మత్స్య 6000 జలాంతర్గామిని రూపొందిస్తుంది భారత ప్రభుత్వం. ఈ జలాంతర్గామి మొదటి మానవ సహిత జలాంతర్గామిగా, అంటే సముద్ర గర్భంలో 6000 మీటర్ల వరకు వెళ్ళగలిగేటువంటి మొదటి మానవ సహిత జలాంతర్గామిగా పేరు తెచ్చుకోనుంది. దీనికి సంబంధించిన వివరాలని చూద్దాం. చంద్రయాన్-3 విజయంతో ఊపు మీదున్న ఇండియా త్వరలో సముద్రయాన్కు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి మత్స్య 6000 తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఆ సబ్మెరైన్ ఫోటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. సముద్ర గర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి ఇదేనని చెప్పారు. ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT అభివృద్ధి చేసింది. ఇది ప్రారంభమైతే భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్గా దీనికి గుర్తింపు దక్కనుంది. ఆక్వానాట్లను 6000 మీటర్ల లోతు వరకు తీసుకెళ్లేందుకు గోళాకార నౌకను నిర్మించనున్నారు. ఈ మిషన్ కారణంగా సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ జలాంతర్గాముల్లో ముగ్గురు కూర్చుని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకి చేరుకోవచ్చు. దాంతో సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చు. ఈ వ్యవస్థ సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలిగించదని పేర్కొంటూ కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. బ్లూ ఎకానమీని ప్రోత్సహించడంలో భాగంగా భారత్ ఈ డీప్ ఓషన్ మిషన్ను చేపట్టింది. సముద్ర గర్భంలో అపారమైన ఖనిజ నిల్వలున్నాయని, అలాగే అరుదైన జీవజాలం అక్కడ నివసిస్తుంది. వాటిని సమర్థవంతంగా వినియోగిస్తే ఆర్థిక వృద్ధి, నూతన ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. జలాంతర్గామిలో కూర్చుని పరిశీలించిన కిరణ్ రిజిజుకు దాని విశేషాల గురించి నిపుణులు వివరించారు. 2026 నాటికి ఈ మిషన్ కార్యరూపం దాల్చే అవకాశం ఉందని గతంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.